నూతన సంవత్సరంలో కూడా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సాక్షి ప్రధానంగా చూసుకుంటే సే నో టు డ్రగ్స్ అనే క్యాంపెయిన్ కూడా శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఏలూరులో ఉన్న ప్రధానంగా చూసుకుంటే సత్రంపాడు ఏరియాలో ఉన్నటువంటి ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ మరేపు ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రిన్సిపల్ ఉన్నారు సార్, చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఈ యువతకు సంబంధించి సే నో టు డ్రగ్స్ అనే క్యాంపెయిన్లో ఏ విధంగా చూస్తారు? మీరు పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? నా పేరు వంగ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఏలూరు. మొదటగా సే నో టు డ్రగ్స్ అనే క్యాంపెయిన్ని ప్రారంభించినటువంటి సాక్షి టీవీ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను, అదేవిధంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి 2025 ఆ తరువాత మన సమాజం, భారతదేశం బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించినటువంటి ఈ క్యాంపెయినింగ్కి మనం చాలా అందరం కూడా అభినందించాలి. భారతదేశ జనాభా 146 కోట్లు. దీంట్లో యువత జనాభా మరి భవిష్యత్తులో 65% అబోవ్ ఉంటుంది అని అంటున్నారు. మరి భారతదేశం యొక్క భవిష్యత్తు అనేది యువత మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఈ యొక్క మాదక ద్రవ్యాలకి అలవాటు పడినటువంటి కొంతమంది యువత మరి ఈ యొక్క సమాజంలో కానీ వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాన్ని కానీ కుటుంబ జీవితాన్ని కానీ చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి యువతని మాదక ద్రవ్యాలకి దూరంగా ఉంచాలనేటువంటి సదుద్దేశంతో ఈ క్యాంపెయినింగ్ ప్రారంభించారు. సో మనందరం కూడా దీన్ని సపోర్ట్ చేస్తూ మరొకసారి సాక్షి టీవీ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. విద్యార్థులు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇట్లా సే టు నో క్యాంపెయిన్లో పాల్గొంటే మీకు? ముఖ్యంగా అయితే సే టు నో డ్రగ్స్ అనేది యువతకి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందుకంటే యువత చాలామంది వాళ్ళ బ్రెయిన్ తప్పిపోయి వేరే వేరే మార్గాల్లో వెళ్తున్నారు. ఎందుకంటే ఫన్ కోసం అని చెప్పేసి, వాటి కోసం అని చెప్పేసి వాళ్ళు డ్రగ్స్కి అయితే అలవాటు పడుతున్నారు. ఎందుకంటే అది మనం చేయకూడదు. యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ కింద ఇప్పుడు మనం చూస్తున్న యువత అయితే ప్రతి ఒక్కళ్ళు ఎడ్యుకేటెడే. సో వాళ్ళు చెప్పాలి, ఇంకా మిగతా వాళ్ళకి రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి కూడా తెలియజేయాలి ఇలా డ్రగ్స్ తీసుకోవడం అనేది అది తప్పు విషయం. ఎందుకంటే డ్రగ్స్ మననే కాకుండా మన ఫ్యామిలీ జీవితాలని, మన పరిసరాలని అందరినీ పాడు చేస్తుంది. ఇప్పుడు ఒక మనిషి డ్రగ్ తీసుకుంటే తన బ్రెయిన్ పాడైపోయి తన మెంటల్ డిజార్డర్స్ అన్నీ ఫేస్ చేస్తాడు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల హార్ట్ డిసీజ్, లంగ్ డ్యామేజ్ ఇలా ఎన్నో వ్యాధులు అనేవి వాళ్ళకు వస్తాయి. సో డ్రగ్ అనేది అది చాలా అడిక్టెడ్ థింగ్. యూత్ అనేది దానికి అసలు మనం దాన్ని కాన్సన్ట్రేట్ చేయకూడదు. ఎడ్యుకేషన్ ఈజ్ ద బెస్ట్ థింగ్ టు ప్రివెంట్ ఫ్రమ్ ద డ్రగ్స్. ఎందుకంటే డ్రగ్స్ అనేది ఇప్పుడు మనం చూసినట్లయితే నాట్ ఓన్లీ ఇన్ అవర్ కంట్రీ బట్ ఆల్సో ద వరల్డ్ వైడ్ ఈస్ ఫేసింగ్ అబౌట్ ద డ్రగ్స్. ఎవ్రీ వన్ ఆర్ టేకింగ్ drugs for the fun or for the everything, because drugs అనేది అదొక అడిక్టెడ్ థింగ్ అనమాట. ఇప్పుడు మనం అది తీసుకుంటే దానికి ఇంకా మనం అలవాటు అయిపోతాం. సో మా బాధ్యత ఏంటంటే యాజ్ ఎ స్టూడెంట్స్ కింద ఇప్పుడున్న యువతరానికి చెప్పేది ఏంటంటే డ్రగ్స్ అనేది తీసుకోకండి. అది చాలా హార్మ్ఫుల్ అవుతుంది మీకు, మీ ఫ్యామిలీకి, అలాగే మీ ఫ్రెండ్స్కి. మీరు వీలైనంత వరకు ఎవరైతే డ్రగ్ వాళ్ళు అడిక్ట్ అయిపోయారో మీరు వీలైనంత వరకు మీ పరిసరాలు అంతా పాజిటివ్గా ఉండండి, బయటికి వెళ్ళండి, నేచర్లో తిరగండి, వాకింగ్ చేయండి. బెస్ట్ ఎయిర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా మీరు ఈ ప్రివెన్షన్స్ కనుక తీసుకుంటే డ్రగ్ నుంచి మీరు కోలుకోగలుగుతారు, అలాగే డ్రగ్ నుంచి ఎవరిని పాల్పడకుండా చేస్తారు. థ్యాంక్ యూ. ప్రధానంగా చూస్తే కనుక డ్రగ్స్ తీసుకుంటే చుట్టూ నేర చరిత్రలు కూడా ఎక్కువైపోతూ ఉంటాయి. దాడులు కానీ అలాంటి నేరపూరిత వాతావరణం సృష్టించకుండా చూసుకుంటే ఈ డ్రగ్స్ సంబంధించి నిర్మూలించడం పట్ల 2025కి సంబంధించి ఏ విధంగా స్వాగతం పలకాలని కోరుకుంటున్నారు యువతగా? డ్రగ్స్ అనేవి ప్రజెంట్ జనరేషన్లో చాలా ఫేస్ చేస్తున్నాం మనం. ప్రజెంట్ జనరేషన్లో డ్రగ్స్ అనేవి మేజర్ ఫార్మ్స్ ఆఫ్ డ్రగ్స్ అనేవి ఏంటంటే మార్ఫిన్, హీరోయిన్ అండ్ కొకైన్. ప్రజెంట్ జనరేషన్లో ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఎందుకంటే వీటి వల్ల మన పేరెంట్స్ని అనేది బాగా ఎఫెక్ట్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనం డ్రగ్స్ తీసుకోవడంలో ఎవరిని చూస్తామంటే యూత్ స్టూడెంట్స్ని మనం ఎక్కువ చూస్తాం. వాళ్ళు జస్ట్ ఫన్ గురించి ఇది చేస్తూ ఉంటారనమాట. సో డ్రగ్స్ అనేది వద్దు అని చెప్తాం. థ్యాంక్ యూ. సే నో టు డ్రగ్. ఇక్కడ మరో కొంతమంది ఉన్నారు. సో చెప్పండి, ఎలా అనిపిస్తుంది యువతగా? మీరు చూస్తే కనుక ఎక్కువ యువతలో చూస్తుంటే ప్రత్యేకంగా మగవారులు ఎక్కువగా ఇలాంటి వ్యసనాలకు అలవాటు పడుతూ ఉంటారు. ఫ్యాషన్ అనుకుంటారు కొంతమంది, కానీ ఆ జీవితాలే పాడైపోతూ ఉంటాయి. అలాంటి తరుణంలో మీరు ఏ విధంగా సూచిస్తారు? కొత్త సంవత్సరంలో, నూతన సంవత్సరంలో ఉరకలేస్తూ స్వాగతం పలుకుతూ ఉంటారు యువతగా, మీరు ఏ విధంగా కోరుకుంటారు? మొదటగా నా పేరు మధుసూదనాచారి. ఇప్పుడున్న సమాజంలో యువతకి డ్రగ్స్ అలవాటు పడడానికి ముఖ్యమైన కారణాల్లో సినిమా రంగం ఒకటి. సినిమాని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలామంది సినిమా హీరో ఎలా అయితే చేస్తున్నాడో మనం కూడా అలా చేద్దామనే ఉద్దేశంతో దానికి అలవాటు పడి చేస్తున్నారు. ఒకటి
ఇటువంటి డ్రగ్స్ నుంచి బయటపడడానికి ఏంటంటే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే, వేరు పురుగు చేరి వృక్షంబు జరుచును, చెడ పురుగు చేరి చెట్టు చెరచు, కుత్సితుండు చేరి గుణవంతు చెరుచురా విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టు, ఈ కుత్సితుడైన మానవుడు పక్కన ఉన్న బాగున్న వాడిని కూడా చెడగొడతాడు. అటువంటి వారికి దూరంగా ఉండడానికి మనం పుస్తకాలు చదవడం, విజ్ఞానం పెంచుకోవడం, జ్ఞానాభివృద్ధి చేసుకోవడం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అటువంటి దశలో అందగత్యైన మాయిగావచ్చు, అద్దమొక్కటామె కవసరంబు, తెలివితేటలున్న తేజస్వి కావచ్చు, ఉండవలెను స్నేహితుండొకండు. అటువంటి గొప్ప స్నేహితుడిని మనం స్నేహం చేసినటువంటి విధంగా ఉంటే మనం అటువంటి బారి నుంచి తప్పించుకోవడానికి చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల దృష్టిని పెట్టుకొని వారిని సక్రమైన పద్ధతిలో పెంచడానికి కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఇటువంటి సమాజంలో నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక 5th క్లాస్ స్టూడెంట్ ఒక 5 మెంబర్స్ బ్యాచ్ కలిసి, అరే ఏలూరులో పలానా చోట డ్రగ్స్ దొరుకుతున్నాయి, పలానా చోట వైజాగ్లో దొరుకుతున్నాయి, విజయవాడలో దొరుకుతున్నాయని సంభాషించుకుంటున్నారు. ఇటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, తల్లిదండ్రులు పిల్లల్ని సక్రమైన పద్ధతిలో పెంచుకోకపోవడం. అంటే కేవలం ఒక్కటే, పిల్లలు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారు, ఫోన్లో ఎటువంటి విషయాలు చూస్తున్నారు, యూట్యూబ్ ఎలా వాడుతున్నారు, సోషల్ మీడియాని ఎలా యూజ్ చేసుకుంటున్నారు అనే విధానాన్ని తల్లిదండ్రులు పసిగట్టకపోవడమే తిరిగి ముఖ్య కారణం అని నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు. ఇటువంటి వాటి నుంచి బయటపడడానికి తల్లిదండ్రులు, టీచర్లు, స్నేహితులు ముఖ్య పాత్ర పోషిస్తారు. ధన్యవాదాలు. చూడొచ్చు, ప్రధానంగా చూసిన కనుక బయట చూస్తుంటారు ఫాస్ట్ కల్చర్ అంటారు, కానీ ఉన్నటువంటి వారు యువతకు సంబంధించి ప్రధానంగా చూస్తుంటే బైక్లు కానీ ఎలాంటివి కానీ చూసుకుంటే తర్వాత ఒకటి బైక్ ఫస్ట్ బైక్ తీసుకుంటారు, తర్వాత చూసి డ్రగ్స్కి ఎయిట్ అయిపోతూ ఉంటారు. ఫ్యాషన్ అంటారు, అలాంటి స్మోకింగ్ కానీ ఎలాంటి ఫ్యాషన్ అనుకుంటూ ఉంటారు, అని జీవితాలు పాటు చేసుకుంటూ ఉంటారు. 2025 సంవత్సరంలో అలాంటివి లేకుండా ఒక డ్రగ్స్ నిర్మూలించే ప్రపంచం కావాలని మీరు కోరుకుంటున్నారు? అసలు లేని ప్రపంచం కావాలని కోరుకుంటున్నారా? మొదటిగా నా పేరు కార్తికేయ, నేను ఆదిత్య డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను. మీరు చెప్పినట్టే నిజంగానే అలాంటి సమాజం రావాలని కోరుకుంటున్నాం. ఎలాగంటే ఇప్పుడు డ్రగ్స్ ద్వారా చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఒక సైడ్ ఏమో అది వైద్య రంగానికి ఉపయోగపడుతుంటే, ఇంకోవైపు అది చెడు వ్యసనాలకి ఉపయోగపడుతుంది. రాబోయే యువత కూడా వారి ఫ్యూచర్ జనరేషన్స్ వల్ల ఇది చాలా ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల తరతరాల నుంచి ఉన్న ఒక అలవాటుగా మారిపోయి దాని నుంచి బయటపడలేకపోతున్నారు. మాకు అలాంటి సమాజం వద్దని అయితే మేము కోరుకున్నాం. సే నో టు డ్రగ్స్. థ్యాంక్ యూ. భయ చెప్పండి, మీరు ఏ విధంగా కోరుకుంటున్నారు? ఇప్పటికి సంబంధించి ఈ యువతకు సంబంధించి 2025 సంవత్సరంలో నూతనోత్సాహంతో స్వాగతం పలకాలనుకుంటున్నారు. అలాంటి ప్రపంచంలో డ్రగ్స్ని వద్దనుకుంటున్నారా? మిగిలిన యువతకు ఏ విధంగా సూచిస్తారు? మై నేమ్ ఇస్ నాగసత్యకిషోర్. ఐఎమ్ ఆదిత్య డిగ్రీ కాలేజ్, ఏలూరు. మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి భోజనం, అన్నం ఏమన్నా తినకపోతే తల్లిదండ్రుల బాబు ఫోన్ చూడండి, ఫోన్ చూస్తే తింటారు మీరు అని మనం చిన్నప్పటి నుంచే మనం అలర్ట్ చేస్తాం వల్ల తల్లిదండ్రులు మెయిన్గా దీంట్లో కొంచెం ముందు స్థాయిలో ఉన్నారు. దాన్ని చూసుకుని మన యువతలు ఆ డ్రగ్స్, ఆ వీడియోస్ కానీ ఆ యూట్యూబ్ బయట పరిస్థితులు చూసి ఆ డ్రగ్స్ అనేది అలవాటు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనం బయట చూసినట్టయితే చాలామంది డ్రగ్స్ అనేది బాగా బానిసలు అవుతున్నారు. దయచేసి ఈ డ్రగ్స్ని అవాయిడ్ చేయడానికి కోరుకుంటూ అవేర్నెస్ ఉండాలి సార్. థ్యాంక్ యూ. మరోవైపు కొంతమంది మహిళలు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకంటూ మీ కాలేజీలో ఒక క్యాంపెయిన్ ఏర్పాటు చేసి సాక్షి ద్వారా మీకు ఎలా అనిపిస్తుంది? యువతకు మీరు ఏ విధంగా సూచిస్తారు? Firstly, I would like to thank you, Sakshi TV, for creating awareness on anti-drugs social campaign. So, ముందుగా మా ప్రిన్సిపల్ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి అనుకుంటున్నాను, ఎందుకంటే మా కాలేజ్లో కూడా కొంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు మీరు. అండ్ నేను ఒకటే స్లోగన్ చెప్పాలనుకుంటున్నాను, ఏంటి అంటే సే నో టు డ్రగ్స్ అండ్ బీ సోషల్ ఫ్రీ. అండ్ ఆ ఫ్రీడమ్, ఈ కొత్త సంవత్సరానికి ఫ్రీడమ్ తెచ్చుకొని హ్యాపీగా ఉండండి. డ్రగ్స్ తీసుకోవడం వల్ల మీ మెంటల్ స్టేట్ పాడవుతుంది. సో మీ దానివల్ల అవి బారి పడకుండా, సో మీరు దానివల్ల బయటకు వచ్చేసి మొత్తం ఫ్రీగా ఉండి హ్యాపీ లైఫ్ని లీడ్ చేయండి. అండ్ ఫ్యూచర్ని ఒక ట్రైన్ చేసుకోండి ఒక పాత్లో అని చెప్పేసి నేను చెప్తున్నాను. సో మీరే కోరుకుంటారు యువతకి సంబంధించి ఆ లేని ప్రపంచం, డ్రగ్స్ లేని ప్రపంచం కావాలని కోరుకుంటారు నిజంగా? అవునండి, ఎందుకంటే నాతో పాటు నా తోటి వాళ్ళు కూడా మంచి మార్గంలో నడుస్తున్నారు అంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది కదా. సో మీరు ఇలా కండక్ట్ చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇలాగే ముందుకొచ్చి అందరూ చాలా క్యాంపెయిన్స్ చేయాలి. అండ్ అట్లీ మొత్తం మన ఇండియాలోనే ఇవి డ్రగ్స్ అనేవి లేకుండా చేయడం వల్ల చాలామంది యూత్ అనేవాళ్ళు
వాళ్ళు వాళ్ళ పేరెంట్స్కి చాలా పెద్ద గిఫ్ట్ ఇస్తారు ఇది. అండ్ వాళ్ళ ఫ్యూచర్ సెట్ అవ్వడంలో ముందు హ్యాపీగా ఉండేది తల్లిదండ్రులు, గురువులే. అండ్ మంచిగా చేయాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. చూస్తారు అలా దేశం శాంతి భద్రతలనే ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఇలాంటి డ్రగ్స్ కానీ ఇలాంటి కానీ వ్యసనాలకు పాల్పడడం కానీ ఇలాంటి యువత ఎలాంటి వాటికి దూరంగా ఉండాలని కోరుకుంటారు. 2025 సంవత్సరానికి సంబంధించి ఏ విధంగా వెల్కమ్ పలకాలనుకుంటున్నారు? ఇప్పుడు డ్రగ్స్ అనేవి చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది లైఫ్స్లో. డ్రగ్స్ వల్ల మనకి చాలా ఇబ్బందులు కూడా వస్తాయి. డ్రగ్స్ వల్ల మనుషులు అందరి నుంచి దూరంగా అయిపోతారు. ఇంపార్టెంట్గా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ వీళ్ళందరి నుంచి దూరంగా ఉండి ఒక్కళ్ళే ఉండి చాలా దానికి వ్యసనంగా భావిస్తూ ఉంటారు. దాని నుంచి మనం ఖచ్చితంగా బయటికి కోలుకోవాలి. దానికోసం చాలా రీహాబిటేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి వాళ్ళు కన్సల్ట్ చేసి చక్కగా వాళ్ళ దగ్గర నుంచి రీహాబిటేషన్ మెథడ్స్ అవన్నీ తీసుకుని ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సే నో టు డ్రగ్స్ అండ్ బిల్డ్ ఏ బెటర్ ఫ్యూచర్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ బిల్డ్ ఏ వరల్డ్ ఫ్రీ ఫ్రమ్ ది డ్రగ్స్. చూడొచ్చు విద్యార్థులంతా కూడా ముక్తకంఠంతో చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. వీరంతా కూడా తామంతా 2025 సంవత్సరానికి సంబంధించి స్వాగతం పలుకుతున్నాము. ప్రశాంతంగా చూసుకుని కనుక ఏది డ్రగ్స్ మహమ్మారి కూడా పారద్వారాలి దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి మహమ్మారి అంతా పోవాలని చెప్పి వారు కూడా కోరుకుంటున్నారు. డ్రగ్స్ లేని ప్రపంచాన్ని తామంతా చూడాలని కోరుకుంటున్నాం. యువత ఏదైతే భావి భారత పౌరులుగా ఉన్నటువంటి యువత కూడా దేశానికి ఆదర్శంగా నిలవాలి, పక్కవారికి ఆదర్శంగా నిలవాలి. ఇందులో ప్రధానంగా చూసి తల్లిదండ్రులకు సంబంధించినటువంటి కీలక పాత్ర పోషించాలని చెప్పి వీరు కూడా కోరుకుంటున్నారు. సాక్షి తరపున కూడా వీరంతా కూడా సే నో టు డ్రగ్స్ అని చెప్పి నిరదిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.